యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2-5 వచనాలు, అలాగే 8వ వచనం కూడా. మరలా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2-5 వచనాలు, అలాగే 8వ వచనం కూడా చదవండి. దేశమున వేగుచూచుటకు ఇశ్రాయేలుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగును, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగును, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మరి మనకు తెలుసు, మరి మోషే తర్వాత మరి మోషే అంతగా మరి చక్కటి యొక్క నాయకత్వం లక్షణాలు కలిగి మరి ఉన్నతంగా మరి ప్రజల్ని నడిపించి మరి ఆ పట్టణంలోకి ప్రవేశించి ఆ తర్వాత కాలంలో కూడా చాలా చక్కగా మోషే ఏదైతే వదిలేశాడో, అంటే తన జీవితంలో తన కాల వ్యవధిలో తన కాలంలో ఏదైతే సంపూర్ణంగా ఆయన చేయలేకపోయాడో అవన్నీ కూడా యెహోషువ కాలంలో ఆయన ముగించాడు. ఉదాహరణకి మరి భూ సంబంధమైన ఒక విషయాలు, అంటే ఒక భూములు తన ప్రజలకి, అంటే ఇక్కడ తెగల వారు ఉన్నారు కదా, మరి గోత్రాలకి ఆయన ఎలాగైతే కొంతమందికి ఇచ్చాడో వారికి వాళ్ళు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్థలాన్ని ఇచ్చాడు, ఆయన కేటాయించారు మోషే కాలంలో. అయితే మోషే చనిపోయిన తర్వాత కొన్ని ఇంకా పెండింగ్ ఉండిపోయిన ప్రాజెక్ట్స్ లాంటివన్నీ కూడా యెహోషువ ఏం చేశారంటే ఆయన కొనసాగించాడు, అవన్నీ కూడా సెటిల్ చేశాడు, ఆ వివాదాలు కానీ అవన్నీ కూడా. మరి అలాంటి నాయకుడు జీవితంలో కొన్ని యొక్క సంఘటనలు జరిగాయి. అందులో మనం ఇక్కడ గమనిస్తే 2వ అధ్యాయంలో ఇక్కడ 2-5 వచనాలు చూస్తే అక్కడ మనకు తెలుసు, అక్కడ వేగుల వారిని పంపించడం, మరి అక్కడ యెరికో పట్టణంలో ఎలాంటి యొక్క పరిస్థితి నెలకొనిందో, ఇవన్నీ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం కానీ గమనిస్తే ఇక్కడ చూడండి, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ మొదటగా అక్కడ మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చాను అనేది. ఇక్కడ మీరు ఆ యొక్క ప్యాసేజ్ అంతా కూడా మీరు పరిశీలన చేస్తే మీకు అక్కడ కొన్ని కనిపిస్తాయి. సో ఈరోజు నేను మీకు అందులో ఉంటున్న ఒక ప్రాముఖ్యమైన 4 విషయాలు మీకు తెలియజేస్తాను. అది వాక్యానుసారంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక 4 రాత్రుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ 4 రాత్రుల గురించి అంటే, మొదటి రాత్రి ఏంటంటే ఇక్కడ రాహాబు మారిన రాత్రి. రాహాబు మారిన రాత్రి మొదటి రాత్రి అట. రెండోది చూస్తే రాజు మరణించిన రాత్రి అనేది రెండోది అయితే, మరి మూడోది గమనిస్తే రక్షకుడు అప్పగించబడిన రాత్రి, అలాగే 4వది కూడా గమనిస్తే ఇక్కడ ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. ఇక 4 రాత్రుల్లో చక్కటి యొక్క సందేశము దేవుడు అందులో పెట్టి ఉన్నాడు. కనుక మనం ఒకసారి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ రాహాబు అనేది చాలా మేజర్ క్యారెక్టర్ ఇందులో ప్లే చేస్తుంది. ఎందుకంటే మొదటి రాత్రి తనతోనే అక్కడ ప్రారంభమైంది. ఏంటట అక్కడ మొదటి రాత్రి. ఇక్కడ అసలు రాహాబు గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ నేను ఒకసారి రాహాబు గురించి ఒక వీడియో చేశాను, మీరు అందులో చూడండి లింక్లో. అదేంటంటే రాహాబు అంటే ఏంటట హింస అని, లేకపోతే విశాలమైన అనే ఒక అర్థం వస్తుంది. రాహాబు రా అంటే అది హెబ్రీ, ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఒక దేవతల పేరు అది రాహాబు అనేది. ఈ యొక్క ఐగుప్తు నుంచి ఈ యొక్క అలాంటి పేరు ఆరిజిన్ని తను తీసుకొని రా అంటే తను పిలిచేదిలాగా ఉంది. తను ఏంటంటే తన వృత్తి కూడా వేశ్య వృత్తిలో తను కొనసాగుతుంది. మనకు తెలుసు రాహాబు గురించి చాలా మాటలు. అయితే ఇక్కడ చాలా మంది ఇక్కడ వారికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకడానికి ఇష్టపడతా ఉంటారు. వారికి నచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉంటారు. అతి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టం వారిదే.
వారికి నచ్చినట్టు వారు బ్రతకాలనుకుంటారు. వారి మీద ఎవరు కూడా ఒక అజమాయిషీ చేస్తే వారికి నచ్చదు. వాళ్ళకి వాళ్ళకి వదిలేయాలన్నమాట. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయాలి అలా అనుకుంటారు. కానీ ఆ స్వేచ్ఛ ఎంత హరిస్తుందో వారి జీవితాన్ని తర్వాత కాలంలో తెలుసుకుంటారు. అయితే ఇక్కడ నాకు నచ్చినట్టుగా నా ఇష్టమే అనేది స్టార్టింగ్లో బాగుంటుంది. మీ ఇష్టం ఎప్పుడు కూడా మీకు నచ్చుతుంది కదండి. ఎవరికి నచ్చదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవించండి అంటే అందరికీ బాగానే ఉంటుంది. మాకు నచ్చినట్టు మేము జీవిస్తామండి అని మాట్లాడొచ్చు. కానీ ప్రారంభంలో బాగుంటుంది, కానీ అది తర్వాత మనల్ని చాలా కష్టమైన స్థలాల్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆ విషయాన్ని కూడా. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు కదండి. ఇక్కడ చూడండి, ఆ స్టార్టింగ్లోనే అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖముగా ఉన్నావు. ఎవరు? ఇక ధనవంతుడి గురించి అబ్రహాము చెబుతున్నాడు అక్కడ పైన. కనుక ఇదే పందాలో ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చినట్టు, నా ఇష్టము నాది అనే రీతిలో వారి ప్రవర్తన చేస్తున్నప్పుడు, నేను అందుకే మీకు ముందుగానే ఒక మాట తెలియజేశాను. ప్రారంభంలో అంతా బాగుంటుంది, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ తర్వాత కాలంలో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది మనల్ని ఒక కష్టతరమైన ఒక స్థలానికి తీసుకొని వెళ్తుంది. దానికి ఒక చక్కటి ఉదాహరణ యొక్క ధనవంతుడే అని చెప్పాలి. ఎందుకంటే వాడు బ్రతుకుతున్నవులంతా కూడా వాడు ఎలా ఉన్నాడట, తిను తాగు సుఖించు అనే ఒకే కాన్సెప్ట్. అవునా? కనీసం వాడు 10 మందికి పేదలకి సహాయం చేసినట్టు కానీ, లేకపోతే దేవుణ్ణి స్మరిస్తున్నట్టు కానీ, లేకపోతే దేవుని గురించి ప్రకటిస్తున్నట్టు కానీ లేఖనాలు ఎక్కడా కూడా చెప్పలేదు. వాడు బ్రతుకున్నంతా కూడా వాడి కోసమే, వాడు సుఖం కోసమే బ్రతికాడు. అదే విషయంలో వాడికి నచ్చినట్టు, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ మాకు నచ్చినట్టు మేము బ్రతకకపోతే మీకు నచ్చినట్టు బ్రతకాలా అని మీరు ప్రశ్న వేయొచ్చేమో. కానీ నేను చెప్తున్నాను, నాకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు బ్రతకండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తెలియజేస్తాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో ఒక మాట ఉంది. ఏంటట? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. అక్కడ క్లియర్ గా ఒక మాటని నొక్కి మరీ చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కాదు అని మీ పక్క వాళ్ళకి చెప్పండి. అంటే అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పగలరా నాకు నచ్చినట్టు నేను ఉంటానని? అవదలగా. కానీ ఆడు వెర్రువాడే అనుకోవాలా. ఆడు ధనవంతుడు అయి ఉండి కూడా వాడికి కనీసం ఒక ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. చివరిగా వాడి యొక్క పతనం వాడే తెచ్చుకున్నాడు. కనుక ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటే ఆ విధానం మార్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదని మీరు ఎరిగి ఉంటున్నప్పుడు, మిమ్మల్ని ఎవరో కొనుక్కున్నారు. ఎవరు కొనుక్కున్నారట? కొనసాగించమ్మా. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు విలువ పెట్టి కొనబడినారట. మీ దేహముతో దేవుని మహిమపరచుడి కదండి. మన మీద మనకు రైట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ మనము చేసిన మిస్టేక్కి, పాపముకు మనం దాస్యులం అయిపోయాం. మనం పాపమునకు అమ్మి వేయబడ్డాము. అలాంటి అమ్మి వేయబడిన స్థితిలో నుంచి దేవుడు మనలను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన మన మీద ఉంటున్న శాపాన్ని, పాపాన్ని ఆయన సిలువలో కొట్టివేశాడు. అయితే ఎవరు ఒక పాపాన్ని సిలువలో కొట్టివేశారంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో. అవునా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఈ రోమా పత్రిక 9వ అధ్యాయంలో 4-5 వచనాలు ఒకసారి చదువుతారా? వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రాత్మను, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్పణాచారములను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ దేవుడు మన మీద ఎలాంటి అధికారం ఉందట? సర్వాధికారం కలిగిన వాడట. అంతేకాదట, ఇక్కడ 10వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూస్తే అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపరని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు సిలువలో చేసిన గొప్ప త్యాగము,
అది అందరికీ వర్తించదు. అందరి నిమిత్తమే ఆయన చేసినప్పటికీ కూడా ఈ యొక్క క్లాజ్, ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. 10వ అధ్యాయంలో ఇక 9వ వచనములో ఆయన తెలియజేస్తున్న నోటితో ఒప్పుకోవాలట. యేసు ప్రభుని నోటి ద్వారా రక్షకుడిగా ఆయన ఒప్పుకుంటున్నప్పుడు మాత్రమే ఆయన చేసిన యొక్క శిలువ త్యాగానికి ఫలితం ఉంటుంది. లేకపోతే అలాగే తను ఎవరైతే ప్రార్థన చేస్తారో, తన నామములో ప్రార్థన చేస్తారో వారు రక్షించబడదురు అని కూడా 10:13లో కూడా ఆయన తెలియజేస్తున్నాడు కదా. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు మన కోసం ఆయన చేసిన గొప్ప త్యాగము కనుక మన మీద సర్వ అధికారము, హక్కులు కూడా ఆయనకే ఉన్నాయి. హల్లెలూయా. అందు నిమిత్తము నాకిష్టం వచ్చినట్టు అనే ఒక మాట ఇక మీదట మీరు తీసేసుకోవాలి. మీరు అలాగే కొనసాగితే అది కుదరదు. కనుక ఇక్కడ చూద్దాం. ఇక్కడ నా ఇష్టం అని ఎప్పుడు మనం అనవచ్చు అంటే, మనకి ధనం ఉన్నప్పుడు, పేరున్నప్పుడు, లేకపోతే బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గర్వంతో మీరు మాట్లాడి ఉండొచ్చేమో. ఒకసారట ఒక సువార్థకుడు మరి ఒక ఊర్లో పరిచర్య చేయడానికి వెళ్తున్నాడట. వెళ్తూ ఆయన ఒక వ్యక్తిని, పొలంలో పనిచేస్తున్న వ్యక్తికి ఆయన సువార్తను ప్రకటించాడట. అయ్యా, మరి దేవుడిని నమ్ముకో, దేవుడు ఈరోజు మనం అందరం కూడా ఇలా సజీవులుగా ఉన్నామంటే కూడా ఆ దేవుడే కారణం, ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసా అని చెప్పి 2 మాటలు ఆయన తెలియజేస్తే, ఆయన చాలా సీరియస్గా ఆ పొలంలో పని చేస్తున్నాడట. పని చేస్తూ ఆయన ఎలా ఉన్నాడంటే చూడడానికి కండలు తిరిగిన వాడిగా ఉన్నాడట, చాలా ఆజానుబాహుడుగా ఉన్నాడట, చాలా గంభీరంగా కనపడుతున్నాడట. అలాంటి వ్యక్తికి చెబితే ఆయన అన్నాడంట, ఇగో నేను చూపిస్తానని చెప్పి ఆ పొలంలో ఉంటున్న ఒక 3 పలుగులు, ఆ గుణపాలు అవి తీసాడట. అవి తీసి ఏం చేశాడట, ఆయన చూస్తుండగానే అవి జడలాగా అల్లేసాడట. 3 పలుగుల్ని జడ అల్లుతారు కదమ్మా, అలా అల్లేసి చూపించాడట. అంటే ఏంటట, ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అతను? నేను ఎంత బలశాలినో చూడు, నాకెందుకు దేవుడు అని ఆయన వెకిలిగా ఆయన అల్లేసిన దాన్ని ఇదిలో చూపించలేక పడేసాడట. అంటే ఆయన ఒకటే అన్నాడట, సరే బాబు, కానీ నీ బలాన్ని చూసి ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఒక రోజు వస్తుంది బాబు, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఖచ్చితంగా నా దేవుడు నీకు అవసరం అవుతాడు అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత చూస్తే అదే సేవకుడిని అక్కడ ఉంటున్న వారందరూ కూడా పిలుచుకొచ్చారట. ఎందుకని? ఈయన కోసం ప్రార్థన చేయమని. ఆయన మంచం మీద పడుకొని చావు బతుకుల మధ్యలో ఉన్నాడట. అప్పుడు సంవత్సరం క్రిందట కదా జరిగిన ఇన్సిడెంటు ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడట. నేను చెప్పానా లేదా, నా దేవుడు నీకు అవసరం పడతాడు ఒక దినాన్న, ఆ దినం ఇలా వస్తుందని నేను అనుకోలేదు, అయినప్పటికీ కూడా నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నా దేవుడు నువ్వు అంగీకరిస్తావా అంటే నా దేవుడు కావాలన్నాడట ఆ పెద్ద మనిషి. ఆ దేవుడిని అంగీకరించి ఆ తర్వాత ఆయనకి స్వస్థత కలిగిందట తర్వాత కాలంలో. అంటే ఇక్కడ చూడండి, మనుషులకున్నాక బలాన్ని బట్టో లేకపోతే ఇంకే దాన్ని బట్టో వారు అతిశయిస్తుంటారు, గర్వపడుతూ ఉంటారు. కానీ అదంతా కూడా ఈ భూమికి పరిమితి, అది కూడా ఒక కాలానికి పరిమితి అని కూడా మనం తెలుసుకోవాలి. కనుక నిన్నే మనం మాట్లాడుకున్నాం, మనకి ఇక సమయానికి ఉన్న సంబంధం ఎలాంటిదో మనం గ్రహించాం కదా. సమయము కొంచెమే ఉందని, బహు కొంచెముగా ఉందంటున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, మెలకువ కలిగి వాడుకోండి, జ్ఞానానుసారంగా వాడండి. అత్యవసర వస్తువుల్ని మనం చాలా జాగ్రత్తగానే వాడుకోవాలి, ఎందుకంటే మరలా అవి మనకు దొరకకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి. కనుక దేవుడు కూడా అతి ప్రాముఖ్యుడు కదా. ఆ దేవుడిని కూడా ఆయన మన దగ్గరికి వస్తూ దర్శిస్తున్నప్పుడు, ఆయన మనకి మాట్లాడుతున్నప్పుడే మీరు సెట్ అయిపోవాలి. కనుక ఇక్కడ మనం నచ్చినట్టు మనం బ్రతకడం కాదు, కానీ ఇక్కడ దేవునికి నచ్చినట్టు బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకుందాం. ఇక్కడ చూద్దాం ఒక మాటగా. మొట్టమొదటిగా మొదటి రాత్రి గురించి నేను మాట్లాడితే, ఇక్కడ ఫస్ట్ నైట్ గురించి చూడండి. రాహాబు మారిన రాత్రి. రాహాబు మారిందంట. ఇక్కడ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒకసారి చదువుదాం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి
ఆ సంగతి మేము వింటిమి. మీరు వినినప్పుడు మీ గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రమే ఉండదు. ఇక్కడ ఆ 10వ వచనంలో తను విన్నదంట. ఎవరు? ఈ రాహాబ్ అనే స్త్రీ తను విన్నదంట. దేవుని గురించి విన్నదంట ఈ యొక్క మాటలంతా కూడా. కాబట్టి ఆమె పడుకోక మునుపు తాను ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం సాధారణంగా మనకు ఆకలి వేస్తే నువ్వు తింటే నీ ఆకలి తీరిపోవాలి, నువ్వు త్రాగితే నీ దాహం తీరిపోవాలి, అలాగే వాక్యం వింటే దానికి రుజువు కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా అపోస్తల పౌలు గారు ఒక మాట చెప్తారు, వినుట వలన విశ్వాసము. వాస్తవంగా చెప్పాలంటే ఈ మోషేని ఎప్పుడూ కూడా రాహాబు చూడలేదు కదా, ఐగుప్తులో వివరాలు తెలియదు కదా, అందులో ఉంటున్న ఏ ఒక్క ఇశ్రాయేలీయుడితో ఈమెకి పరిచయం లేదు కదా. అయినప్పటికీ కూడా కేవలము తన విన్న వాటిని బట్టే తన హృదయము మారిపోయింది. ఒక రాత్రి తను తీసుకున్న ఒక తీర్మానంలో తన జీవితమే మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే తన చెత్త బ్రతుకుని దేవుడు ఏం చేశారో తెలుసా? తన్నే ఏం చేశారంటే ఒక రక్షకుడు జన్మించడానికి తన్నే వాడుకున్నాడు. రాహాబు ఒక వంశావళిలో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు, దావీదు చిగురుగా. హల్లెలూయా. అంటే నీ జీవితం ఎలాగన్నా ఉండొచ్చు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, నా దేవుణ్ణి నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే వాటి యొక్క రూపురేఖలు మొత్తం మార్చేస్తాడు. వాస్తవంగా యేసు ప్రభు వారు పుట్టి పెరిగిందంతా కూడా నజరేతులో కదా. నజరేతు గురించి మీరు ఒకసారి గూగుల్ చేయండి, లేకపోతే మీకు కానీ ఓపుకుంటే డబ్బు ఉంటే ఒకసారి వెళ్ళండి, ఆ స్థలానికి వెళ్ళండి, దాని చరిత్ర గురించి తెలుసుకోండి. నజరేతు ఎలాంటి పరిస్థితి అనేది, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది కూడా ఒక పాప పట్టణం అనే చెప్పాలి. కానీ అలాంటి జాబితాలోకి రాకుండా యేసుప్రభు చేశాడు, అది గొప్పతనం. ఇప్పుడు ఇవి కొన్ని ఉన్నాయి, బబులోన్ అని, నినేవే అని, అలాగే ఈ యొక్క ఎరుకు అని, సొదోము అని, ఇలాంటివన్నీ కూడా ఆ పట్టణాలు రిపేర్ అవ్వవు ఇంకా. అలాంటిదే పాప పట్టణం ఒక ముద్ర వేసారు. అంత భయంకరమైన కార్యములు ఆ పట్టణాల్లో జరిగాయి. అలాంటి యొక్క దానికి కోవలోకే ఇక నజరేతు అనేది కూడా రావాలి వాస్తవంగా. కానీ యేసు ప్రభు వారు ఆ స్థలంలో పుట్టి పెరిగినప్పుడు ఇక్కడ కూడా ఎలా అయిపోయిందంటే యేసు ప్రభు వారు ఒక ఉన్నతమైన నామం, ఎంత నామం, ఆ నామంలోనే రక్షణ ఉందని అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనములు కూడా, మరి ఏ నామములో కూడా రక్షణ లేదట కదా. మరి అలాంటి యొక్క నామంతో పాటు ఊరు పేరును కూడా కలుపుకొని మనం మాట్లాడే రీతిలో దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకనే కదా మనం ఏమంటాం, నజరేయుడైన యేసు అని ఎందుకు పిలుస్తాం అంటే, మీరు అర్థం చేసుకోండి, అంటే దేవుడు దేన్నన్నా పట్టుకుంటే బాగు చేయాలని తీర్మానం చేసుకుంటే దానికి రూపురేఖలు మారిపోద్ది. కనీసం ఆ పాపపు పట్టణం అనేక జాబితాల్లో కూడా కనీసం కనబడదే. దాని చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది తప్ప ఇప్పుడు ఎవరికి తెలియదే. అదనమాట. అందుకనే యేసు ప్రభుని నోటి ద్వారా నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, మారు మనసు పొందు. ఇక్కడ వేశ్య వృత్తిలో ఉంటున్నప్పటికీ కూడా ఆ స్త్రీ ఒక్క రాత్రి వేళ టక్కుమని ఒక నిర్ణయం తీసుకుంది, తన జీవితమే మారిపోయింది. ఎంత మారిపోయిందంటే అక్కడ ఎరుకో పట్టణంలో అందరినీ కూడా ఓచుకోత కోసారు, అందరినీ కూడా నరికి పారేశారు. కానీ ఈ యొక్క కుటుంబం మాత్రం ఉండిపోయిందండి. తనే కాదు, తన కుటుంబం అంతా కూడా ఉండిపోయింది. తనకు ఆ ఇంటి మీద, ఆ ఇంటికి ఈ యొక్క కిటికీలోంచి ఎర్ర దారము తను ఉన్నది, తను పెట్టింది. ఆ యొక్క ఇద్దరు కూడా చెప్పేసి వెళ్తారు. అలాగా ఆ వేగులు వారు చెప్పినప్పుడు ఆ యెహోషువ వాళ్ళకి ఒక సలహా చెప్పినప్పుడు తను అలా పాటిస్తుంది. వారు యుద్ధానికి వచ్చినప్పుడు అందరిని చంపేస్తారు. ఏ కిటికీకి అయితే ఎర్రని దారము వేలాడుతుందో ఆ ఇంటిని మాత్రం మినహాయించండి అంటున్నప్పుడు ఆ ఇంటినే రాహాబు కుటుంబం అంతా కూడా రక్షించబడింది. హల్లెలూయా. కనుక ఆ ఎర్రని దారము గురించి మనం మాట్లాడితే అది యేసు రక్తం అనే మనం మాట్లాడుకోవాలి. అందుకనే కదా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 అలాగే 9 వచనాల్లో మనం చూస్తే అక్కడ అన్యోన్య సహవాసములో మనం ఆయనతో ఉంటున్నప్పుడట ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడుతుందట. అంతేకాదట 9లో చూస్తే సమస్త దుర్నీతి నుండి కూడా యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయును. అదేనమ్మా, చదువుతావా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, యేసు రక్తముకు ఉన్న ఒక శక్తి ఏంటో నీకంటే కూడా దురాత్మలే బాగా చెప్తాయి కదా. సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని మాట్లాడుతూ మార్క్స్ వార్తలో యేసు ప్రభు వారు దోణి దిగి వస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆ దయ్యములు సేనా పట్టినవాడు మాట్లాడుతున్న ఒక మాటలు ఎలా ఉంటాయి, అంతవరకు కూడా ఎవరు కూడా అతన్ని అదుపు చేయలేకపోయారు యవనస్తుడిని. కానీ వాడంతలో వాడే వచ్చి మోకాళ్ళుని ఈ యొక్క మాట చెబుతాడు. అంటే ఆయనకి అన్నీ కూడా భయపడతా ఉంటాయి, దయ్యములు సైతము కూడా. ఆ దయ్యములకే ఎక్కువ తెలుసు ఆయనకు మహిమ ఏంటో, కానీ నీకు తెలియకపోవడం విచిత్రం. ఎందుకంటే వాస్తవంగా నీకే ఎక్కువ తెలియదు. ఎందుకంటే ఏ దయ్యమో లేకపోతే ఏ దేవదూతో ఆయన స్వరూపంలో తయారు చేయబడలేదు. ఆదికాండం 1:26 ప్రకారంగా నిన్ను నన్నే మాత్రమే చేసాడు. అలాగా అవునా? ఏం చేశాడండి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము కదా, దేవుని స్వరూపములో నరులను చేశాడు. ఒక స్త్రీగాను పురుషునిగాను చేసేసాడు. కనుక మనకు కదా ఎక్కువ తెలియాలి ఇన్ఫర్మేషను. అందుకే నేను కొన్ని సందర్భాల్లో ఐ యూస్ టు మేక్ సమ్ లిటిల్ ఫన్. ఏంటంటే యవనస్తులు కొంతమంది అడుగుతున్నప్పుడు ఎందుకురా నాన్న రాలేదంటే రాలేదంటాడు. ఆడు ఎంత జ్ఞానం వాడు చూడండి. మాకు తెలుసు కదా రాలేదని, అంటే కారణం అడుగుతున్నాం కదా అంటే తెలియదు అంటాడు. ఒరే నేను పక్కింటోడి గురించి అడగట్లేదురా, మీ నాన్న గురించి అడుగుతున్నానంట. అయినా కూడా అలాంటి యొక్క సమాధానాలు. కనుక ఈ వైఖరి మార్చుకోవాలా. బయట వాళ్ళ గురించి అడగట్లేదు కదా, నేను తెలియాలి తెలుసుకోండి. అంటే దాన్ని బట్టి ఎంత సంబంధం ఉన్నది, ఎంత క్లారిటీగా ఉన్నారనేది మీకు తెలియట్లేదు. ఇక్కడ కూడా మనం ఆలోచించండి, దేవుని స్వరూపంలో తయారు చేయబడిన మన అందరికీ కూడా డిఫాల్ట్గా ఆయనకున్న గుణ లక్షణాలన్నీ కూడా మనకు వచ్చాయి. హల్లెలూయా. రాలేదా? గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఉంటున్నాక ఆత్మ ఫలములు ఉన్న 9 గుణాలు కూడా ప్రతి మనిషిలో కూడా ఉన్నాయి. కానీ ఆయనతో ఎప్పుడైతే అన్యోన్య సహవాసంలో ఉంటామో అప్పుడే అవన్నీ కూడా యాక్టివ్ స్టేటస్లో ఉంటాయి. అవునా కదా? కానీ ఇవెవరు కూడా ఎందుకో మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏముందిలే పర్వాలేదు అంటున్నాడు. పర్లేదు కాదు, ఒకవేళ లేకపోతే మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా కరెక్ట్గా కనపడకపోతే మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. అన్నీ కూడా కావాలి. ఇప్పుడు మన దేహంలో సరైనక ఈ యొక్క పోషకాలు కానీ ఏమైనా లేకపోతే కొన్ని యొక్క హెచ్చుతగ్గులు ఉంటున్నప్పుడు డెఫిషియన్సీ అంటారు, వైటమిన్ డెఫిషియన్సీ అంటారు. కనుక అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనిషి బాగా ఆరోగ్యంగా ఉంటాడు. ఏది తక్కువైనా సరే ఏదో లోపం. కనుక ఇక్కడ దేవుని లక్షణాలు ఆయనకు బిడ్డల్లో సంపూర్ణంగా కనబడిన రోజు మీరు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారు. హల్లెలూయా. అందుకే కదా మనకి ఈ బాధ, ఎందుకు ఈ యొక్క శ్రమ, ఎందుకు ఈ యొక్క భక్తి చేయడం, ఇదంతా కూడా కారణం ఏంటంటే మనందరం కూడా వీ షుడ్ బికమ్ వన్నెస్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్నెస్ అంటారు అనమాట. అంటే సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడే వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనం కూడా దేవుని విడిచిపెట్టకూడదు. కనుక ఆ రాత్రి పండుకోక మునిపే తను తీసుకున్న నిర్ణయము తను ఏం చేసిందంటే తన జీవితాన్నే మార్చేసింది. అక్కడ 11లో చక్కగా మాట్లాడుతూ చూడండి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రమే ఉండదు. కనుక దేవుని గురించి విన్నది చూడలేదు, కానీ తన గుండెలు కరిగిపోయి అంతవరకు కూడా తన ఒక రాతి గుండెలు అంటది. నేను ఇందాకలే ప్రారంభంలోనే తన గురించి ఒక మాట చెప్పాను. తనకు పేరుకి అర్థం ఏంటట? హింస అని, ఇంకా విశాలమైనది. మీరు విశాలమైనది అంటే ఎక్కడ ఈ యొక్క పదం విన్నారు మీరు? ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ఎక్కడ తీసుకెళ్తారు? 2 మార్గాలు, ఒకటి నరకం కదా. విశాలమైన మార్గం ప్రజలందరికీ కావలసినది, వారు ఇష్టపడేది. అలాంటి అర్థవంతమైన ఒక పేరు పెట్టుకొని తిరుగుతుంది ఈ యొక్క రాహాబు. కానీ దేవుడు అలాంటి విశాలమైన మార్గాన్ని ఏం చేశారట? ఇరుకు మార్గముగా చేశాడు. హల్లెలూయా. తన రాతి గుండెను తీసి మాంసము గుండెను దేవుడు తనకి ఇచ్చాడు. కాబట్టే తన గుండెలు కరిగిపోయాట. ఆ వార్త వినిన తర్వాత దేవుని యొక్క ప్రజల గురించి ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే 2 పాయలు చేసి అందులోంచి నడిపించారో ఆ విషయాలన్నీ వింటున్నప్పుడు నా గుండె కరిగిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది తను. కనుక ఇక్కడ చూద్దాం, ఇంకా ఆ రాత్రి ఎంత ప్రాముఖ్యంగా ఉందంటే తన జీవితంలో తను ఒక రక్షకుడి జననానికి తనే కారకురాలుగా అయిపోయి అంతటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చేసాడు. కనుక ఒక్క తీర్మానము మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ రాత్రి వేళ చేసుకుని ఒక తీర్మానం చాలు. అందుకని ఇక్కడ కూడా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము
30 వచనాన్ని కూడా చూడండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? ఎవరండి ఇక్కడ? చెరసాల అధికారి, జైలర్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. మనకు తెలిసి ఈ సందర్భం పౌలు శీలుని ఏం చేశారట, మరి వాళ్ళు పరిచర్య చేసుకుంటూ పాపం ఎక్కడికో వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సమయంలో ఇక్కడ పూతోను నాకు దయ్యం పట్టిన ఒక చిన్నది ఏం చేస్తుందట, మరి దాదాపుగా ఒక 8-12 సంవత్సరాల నుంచి ఆమె ఆ దయ్యం చేత పీడించబడుతుంది. ఏం చేస్తుందట, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళందరికీ కూడా జాతకాలు చెప్తుంది. ఆ యజమానికి లాభాన్ని తీసుకొస్తుంది ఆ చిన్నది. అలాంటి దాన్ని వీళ్ళు ఏమీ అనలేదు. ఇక్కడ ఏమీ కూడా అపోస్తలుడు పౌలు గారు కానీ, తనతో పాటు ఉంటున్న జత పనివారుగా ఉంటున్న శీల, అతను కూడా, ఏయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆధార్ కార్డు ఏంటి, నీ ఇల్లు ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, ఏం మాట్లాడలేదు. అలా చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్నదే మాట్లాడుతున్న సందర్భం మనం చూడొచ్చు 16వ అధ్యాయంలో. అది కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఏంటట, సర్వోన్నతమైన దేవుని కుమారులారా అని వారిని సంబోధిస్తూ మాట్లాడుతున్నప్పుడు తను వ్యాక్కులు పడ్డాడట, మనసులో బాధపడ్డాడు. ఏ చిన్నపిల్లలు ఏంటి దీనికి ఈ పరిస్థితి అని చెప్పి ఆయన బాధపడి యేసు నామములో అన్నప్పుడు ఇంకేమి ఎంటర్టైన్మెంట్ లేవండి. చుట్టుపక్కల అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలేమో, కానీ ఆయనకు అవసరం లేదు. ఒక మాట గద్దించాడు, అయిపోయింది అంతే. ఆ రోజే విడుదల. హల్లెలూయా. అంటే ఆ రోజు జరిగిన సంఘటన నేను మీకు గుర్తు చేస్తాను. అంటే ఏం చేశాడంటే, ఆ యజమానికి లాభం పోయింది కాబట్టి తను ఏం చేశాడట, తన్ని బాగా కొట్టి అక్కడ ఉన్న వారందరినీ కూడా ఉసుగలిపి వాళ్ళిద్దరినీ కూడా రక్తం వచ్చేలాగా కొట్టేసి మళ్ళీ ఏం చేశారంటే రోమా గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ కాలంలో సువార్త పరిచర్య నిషేధం కాబట్టి. వీరు ఇలాగా మత ప్రచారం చేస్తున్నారని, సువార్త పరిచర్య చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళా రోమా సైనికులు కూడా వచ్చి వాళ్ళు కూడా వచ్చి శుభ్రంగా కొట్టేసి ఏం చేశారట, తీసుకొని వెళ్ళిపోయారు. లోపలికి తీసుకుని వెళ్ళి జైల్లో కొట్టేసినప్పుడు అందులో వీడు కూడా ఒక భాగమే. జైలర్ కూడా 2 దెబ్బలు వేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కావలి ఉంటున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ కూడా చేసిన అద్భుతం ఏంటో తెలుసా, ఆ చెరసాలలో ఏం చేస్తున్నారట, ఆరాధన చేస్తున్నారట. ఆరాధన చేస్తున్నప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయాట, మహాభూకంపం వచ్చిందట. అంతే, అవన్నీ కూడా గోడలు పగిలిపోయినప్పుడు వాస్తవంగా అయితే ప్రతి సైనికుడు, ప్రతి యొక్క జైల్లో ఉంటున్న ఖైదీలందరూ కూడా తప్పించుకుపోవాలి కదా, వారికి మంచి అవకాశం దొరికింది. కానీ ఒక్కడు కదలలేదట. ఎందుకంటే అందరూ కూడా ఆరాధనలో మునిగిపోయారు. అందరూ కూడా చాలా ఒకలాంటి ఒక ట్రాన్స్లో ఉండిపోయారు. అది ఆశ్చర్యం కలిగించింది ఈ యొక్క జైలర్కి. ఏంటిది, ఎప్పుడు కూడా ఇలాంటి విచిత్రం నేను చూడలేదే, ఏంటి అద్భుతం అని అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే, వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఖచ్చితంగా అని చెప్పి కత్తి తీసుకొని తన ఖడ్గంతో తనే చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఏ హాని చేసుకోవద్దు అని చెప్పి అపోస్తలుడు పౌలు వార్నించడం, ఆ తర్వాత మాట్లాడడం, ఆ తర్వాత ఇదంతా జరిగిందండి. అంటే ఇక్కడ కూడా ఆ రాత్రి వేళే ఆయన తీసుకునే ఒక నిర్ణయము వారి కుటుంబానికి రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. అంటే అందుకనే మీరు వాక్యం వినిన తర్వాత కూడా మీరు దేవునితో ఒక చక్కటి నిబంధన చేసుకోండి అని మీకు కొంత సమయం ఇచ్చింది. ఎందుకని, మీరు చేసుకున్న ఒక తీర్మానము పరిశుద్ధాత్ముడు స్థిరపరుస్తాడు కాబట్టి. హల్లెలూయా. కనుక ఏదో విన్నారు కదా, ఏదో చేసేద్దాం అంటే కూడా కుదరదు. ప్రార్థన కూడా మీరు వాక్యానుసారంగా నేను కొంతమందికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాక్యములో చెప్పిన ప్రతీది కూడా వారు వాక్యానుసారంగా చేస్తారు కాబట్టి. కొంతమందికి ప్రార్థనిస్తే ఏంటంటే చేస్తారు వాళ్ళు కూడా, కాకపోతే వారికి నచ్చింది వారికి అర్థమైందే కానీ వాక్యంలో ఉంటున్న పాయింట్స్ ఉండవు. అందుకే నేను కొన్ని సందర్భాలు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మిగతా వాళ్ళు వింటున్నప్పుడు వారు లేటుగా వచ్చినా లేకపోతే వారు సరిగ్గా వినకపోయినా ఆ చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు అది వారికి వినిపించబడుతుంది. అందుకనే ప్రార్థన ఎప్పుడు వాక్యానుసారంగా చేయమని చెప్పినప్పుడు అందులో ఉన్నవన్నీ కూడా ఉండేటట్లు మీరు చేయాలి. అందుకంటే సరిగ్గా వినాలి. హల్లెలూయా. ఇక్కడ ఆ జైలరు రాత్రి వేళ తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చేసిందండి. ఇక్కడ రాహాబు తీసుకున్నది ఆ మొదటి రాత్రి తను చేసిన ఒక నిర్ణయం రాహాబు మారిన రాత్రిగా అయిపోయింది. హల్లెలూయా. మరి 2వ రాత్రి గురించి కూడా చూద్దాం. 2వ రాత్రి ఏంటట, రాజు మరణించిన రాత్రి. ఎవడండి, ఏమైందట, ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ఆ రాత్రి యందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడాయెను. ఏంటండి, బెల్షస్సరు ఎవరండి, దర్యావేషు, తర్వాత నెబుకద్నెజరు, తర్వాత కొంతమంది రాజులు, 5గురు తర్వాత వచ్చినోడు వీడి పేరు బెల్షస్సర్ అట. అయితే
వీడు రాజు అయిన తర్వాత నెబుకద్నెజరే ఒక మెంట్లోడ్ అంటే మరి ఉంటుంది కదండి, కొంచెం ఎక్కువే ఉంటుంది కదా పర్సంటేజ్. అతనంటే అతనికి మించి ఉన్నాడు వీడు బెల్షాజరు. వీడికి కూడా తిక్క, ఎంత తిక్క అంటే ఈ యొక్క ప్రతి 10 సంవత్సరాలకి యెరూషలేము మీద దండయాత్ర చేస్తారు వీళ్ళంతా కూడా, ఈ రాజులు. అలాగా చేసి యూదుల్ని పట్టుకొని వెళ్ళిపోవడం, అక్కడ ఉంటున్న వారికి ఉన్నాక ఈ యొక్క దేవాలయంలో ఉంటున్న వస్తువులను దోపిడీ చేయడం, ఈ యొక్క ధనాగారాన్ని కొల్లగొట్టడం, ఇవన్నీ చేస్తారు. వీడి కాలంలో ఏం జరిగిందంటే ఈ బెల్షాజర్ కూడా ఏం చేశారట, ఆ దేవాలయాన్ని నాశనం చేసి అందులో ఉంటున్నాక మోషే ప్రత్యక్షపు గుడారములో ఉంటున్న వస్తువులన్నిటిని కూడా ఈయన తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశారట, చూడండి ఈ వస్తువుల గురించి ప్రాముఖ్యంగా చాలా ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. మీరు వాటి గురించి ఎప్పుడన్నా అంటే మీకు కొంత అవగాహన ఉండొచ్చు, కానీ డీటెయిల్గా చెప్పాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది. మీకు ప్రతి వస్తువు ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్, అది ప్రస్తుతానికి మన జీవితానికి ఎలా దగ్గర సంబంధం ఉందని, లేకపోతే భవిష్యత్తులో వాటిని మనం చూస్తామా, పరలోకంలో ఉంటాయా అంటే ఇవి వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఏది మాట్లాడాలన్నా మీరు సహకరించాలి, సమయానికి వస్తేనే అవన్నీ కూడా నేను చేయగలను, లేకపోతే అవన్నీ ఎగిరిపోతాయి అంతే. సంపూర్ణ అవగాహన మీకు ఉండదు, మేబీ కొంచెం తెలుస్తుంది అంతే. కనుక ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆ వస్తువులన్నీ కూడా తెచ్చేసుకుని వీడు ఏం చేస్తారంటే ఒక పార్టీ ఇచ్చాడు రాత్రి వాళ్ళందరికీ కూడా. ఆ పార్టీలు ఏం చేస్తారంటే మద్యాన్ని వారు సేవిస్తున్నారట. ఏంటట, ఆ వైన్ అంతటినీ కూడా ఈ యొక్క వస్తువుల్లో వేసుకొని వారు తాగడం, డాన్సులు వేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్గా ఒక్కసారి ఏంటంట, ఒక చెయ్యి వచ్చిందట. చెయ్యి వచ్చి గోడ మీద ఏదో రాసి వెళ్ళిపోయిందట. ఏం రాసిందట, ఒరే బుద్ధి లేనోడా, ఈ పని అయిపోయింది ఈరోజు రాత్రి అన్నదా, మేనే టెక్కులో ఫరస్ అని ఒక మాట రాసిందట. అంటే ఈ రోజుతో నీ లెక్క అయిపోయిందని చెప్పినప్పుడు, అప్పటి వరకు కూడా వాళ్ళు బబులోని సామ్రాజ్యాన్ని కొట్టేవాడే లేడు కదా, అదే కదా బంగారు శిరస్సు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి మనం చూసుకుంటే ఆ వివరణ అంతా ఇస్తాడు. అలాంటిది ఇక్కడ చూస్తే బబులోని సామ్రాజ్యాన్ని కూడా కొట్టేది ఏంటంటే మాదియా పారసిక రాజ్యం వచ్చిందట. వాళ్ళు వచ్చి వీరిని కొడతారు. అదే రాత్రి అయిపోయాడు వారి పరిస్థితి. అంటే ఇక్కడ రాజు మరణించను, మొదటి రాత్రి రాహాబు మారిన రాత్రిగా ఉంటే, రెండవ రాత్రి అంటే రాజు మరణించినదిగా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఇక్కడ మరణానికి ఎవరైనా సరే తేడా లేదండి. రాజు అయినా సరే, దరిద్రుడైనా సరే, అందరినీ కూడా. అందుకే చక్క ఉదాహరణకే లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం, మనకు తెలుసు కదా, దరిద్రుడు ధనవంతుడు, మరి వారి ఇద్దరు పరిస్థితి కూడా, ఇద్దరు కూడా మరణించారు. ఇద్దరిని కూడా మరణము ఆపలేదు, ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. కానీ స్థలాలు మారిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత. కాబట్టి మరణం అందరికీ కూడా ప్రాప్తిస్తుంది, మంచి వారికి ఏంటి, చెడ్డవారికి ఏంటి, అందరినీ కూడా. అయితే ఆ మరణంలో కూడా నువ్వేం చేయాలట, నీకు ఒక నిరీక్షణ ఉండాల. అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటారట, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. అది దేవుని బిడ్డలకే లాభం అండి. మళ్ళీ చెబుతున్నా, దేవుని తృణీకరించిన వాడికి అది నరకమే, వాడికి నష్టమే అది నిజంగా. కానీ దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన నీకు నాకు కూడా అది లాభం. అయితే అది లాభంగా ఉండాలంటే నువ్వు బ్రతుకున్నప్పుడు ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా. బ్రతుకుటైతే క్రీస్తు అనండి, చావైతే లాభం కదా. బ్రతికితే ఆయన కొరకు బ్రతికితే ఆయన చూసుకుంటాడు. ఒక తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయనే చూసుకుంటాడు. ఏదైనా సరే మనకే బెనిఫిట్ కదా. కానీ మనం చేయాల్సింది మాత్రం కామన్ పాయింట్కి ఇది చేయాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ రెండో రాత్రి వారు ఏమైపోయాడట, హతుడైపోయాడు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎన్ని సందర్భాల్లో దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడండి, చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అయితే వారు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో అనేది ఇక్కడ ప్రశ్న. దేవుడు ఎవరిని కూడా ఊరికినే వారిని తీసేయడు. ఇది చాలా శ్రేష్టమైనది, గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా దేవుడు అలా తీసేయడండి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక వార్నింగ్ అనేది ఇస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో, సేవకుల ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా, సందర్భాల ద్వారా ఏదో ఒకటి నీకు తెలియజేస్తూనే ఉంటాడు. కానీ
అది మీరు విస్మయించినప్పుడు, వెన్ యూ ఇగ్నోర్ దట్ వార్నింగ్ అంటున్నప్పుడు అది ప్రమాదం. అప్పుడు ఏం మారిపోదంట, సామెతల గ్రంథంతో 29వ అధ్యాయం 1వ వచనంలో ఏముందట, ఎన్నిసార్లు అండి, అక్కడ ఏమన్నా ఉందా పలానా ఇన్ని 10 సార్లని 20 సార్లని లేదు, ఎన్నిసార్లు దేవుడు మనలను గద్దించాడు తెలియచేస్తున్నాడు. కనుక ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే దేవుడు చివరిగా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే వారిని తీసివేస్తాడు. కనుక ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆ రాజు రాత్రి మరణించాడు. ఆ రెండో రాత్రిలో జరిగిన ఉదంతం ఏంటంట, రాత్రే మరణించాడు. కనుక దేవుడు నీకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటే నువ్వు చేసుకున్న ఒక తీర్మానము నన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. మంచి తీర్మానం అయితే మంచి గమ్యం, చెడ్డ తీర్మానం అయితే చెడ్డ గమ్యమే, అంతే. అందులో ఇంకేం మార్పు ఉండదు. మరి మూడో రాత్రి కూడా చూద్దాం, రక్షకుడు పట్టబడిన రాత్రి. మూడో రాత్రి ఏంటట, ఇక్కడ కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూసారా ఆ రాత్రి ఏం జరిగిందండి, ఈ యొక్క మూడో రాత్రి ఏం జరిగిందట, ప్రభువారు అప్పగించబడ్డారు. అయితే ఇక్కడ మరలా గమనించండి, యేసు ప్రభువుని ఎవ్వరు కూడా ఏం చేయగలరు, ఏమీ చేయలేరు. చెప్పండి, యేసు ప్రభువుని ఎవరు ఏమీ చేయలేరు అనండి కదా, ఎవరు ఏం చేయలేరు. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసి ఉంది, ఇక్కడ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిమి. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి యేసు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఇక్కడ కూడా ఆయనంతలో ఆయనే కావలసుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, తన్ను తాను అప్పగించుకుంటే తప్ప ఏ మనుషుడు కూడా ఆయన మీద చెయ్యి లేపలేడు. లేపగలడు ఆవిడన్నా? ఇదే మాట ఇదే సందర్భంలో కిందకి వెళ్తే మీరు అక్కడ గెత్సెమనే తోటలో జరిగిన దృశ్యమే కదా, ఈ చెబుతున్న సందర్భంలోనే కదా. అక్కడ 400 మంది వచ్చారటండి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడానికి. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 400 మంది వస్తే ఆ వ్యక్తి పవర్ఫుల్ కాదా? చెప్పాలి కదా. 400 మంది రోమా సైనికులు మొత్తం ఆ తోట చుట్టూ ముట్టేసి అలా వెయిట్ చేస్తున్నారట ఆయన కొరకు. అలా చేస్తే అక్కడ ఆ కోపానికి ఏదన్నా చేసి నా ప్రభువు నేను రక్షించుకోవాలని చెప్పి ఇక పేతురు చేసిన ఒక చిన్న పిచ్చి పని ఏం చేశారట, ఆయనక వరలో ఉన్న కత్తి తీసుకుని మాల్కోజ్ అనే ఒక వ్యక్తికి చెవి కోసేస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పారట, ఆయన గద్దించి ఆయనకి స్వస్థత ఇచ్చాడు. ఆ చెవిని ఇలా ముట్టినప్పుడు మరలా ఆయనకి స్వస్థత వచ్చింది. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనలు ఈ యొక్క భూమి మీదకి వచ్చేస్తాయి అని. 12 సేనలు అంటే తెలిసి, ఒక సేన అంటే ఒక వ్యూహం అంటే 6000 సైనికులు, అంటే 6000 × 12 అంటే 72,000 దూతలు ఒక్కసారిగా ఈ భూమి మీదకి వచ్చేస్తాయి. ఒక దూత 1,85,000 మందిని సంహరించగలక సామర్థ్యత ఉంటున్నప్పుడు 72,000 దూతలు ఎన్ని వేల మందిని చంపుతుంది? ప్రపంచం సరిపోదు, అవునా? అదనమాట. ఒరే ఎందుకురా ఎంత పిచ్చోళ్ళలాగా చేస్తున్నావు, అసలు నన్ను నేనే అప్పగించుకోవడానికి వస్తే నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నట్టుగా దేవుడు మాట్లాడిన సందర్భం చూస్తే ఇక్కడ ఒక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఒకసారి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు, నజరేయుడవైన యేసు అని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. చూసారా? కాబట్టి ఏదన్నా ఆయన అంతలో ఆయనే చేయాలి, ఆయనే ఇది చేయాలి, కాబట్టి పోనీయండి అనేసాడు, అంతే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తలుచుకుంటే ఏ మనిషి కూడా మిగలడు కదండి, అందరిని కూడా సంహరించగలడు. కానీ ఆయన వచ్చిందే నిన్ను చంపడానికి కాదు కదా, నేను రక్షించడానికి, అవునా? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, శిష్ట రక్షణ అంటే ఏంటంటే దాని అర్థం దుష్టుల్ని చంపేయాలట, ఇక న్యాయాన్ని నీతిమంతుల్ని గెలిపించాలట, కాపాడాలట అనేది ఆ కాన్సెప్ట్. అయితే దేవుడిది మాత్రం అది కాదు. దేవుడు ఏంటట, దుష్టుని చంపడం కాదు, ఆ మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని చంపి మనిషిని రక్షించాలనేది దేవుని ఉద్దేశం కదా. మరి
ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు? ఒకవేళ నిజంగా అలా అయితే మనందరూ కూడా పాపంలోనే పుట్టామంటున్నప్పుడు మనల్ని అందరిని చంపేయాలా? అంతే కదా! మనల్ని అసలు మనకి రక్షణ లేదు. మనల్ని కనికరం ఉండకూడదు వాళ్ళ ప్రకారంగా. కానీ దేవుడు మనలను ఏం చేస్తారట? ఆ దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు గానీ పాపాన్ని ప్రేమించట్లేదు కాబట్టి పాపిని రక్షించి పాపాన్ని సంహరించడానికి ఆయన శిలువ మీద ఈ త్యాగం అయిపోయాడు అని ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా అంటే మనం తీసుకున్న ఒక నిర్ణయం వెనకాతల ఎంతో ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. దేవుడు తీసుకున్న నిర్ణయం కూడా మన పట్ల ఆయనకు ఉన్నతమైన ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన నిరంతరము కూడా ఆయన ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ ఎవరు లోబడుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించండి. మొదటిగా ఇక్కడ రాహాబు మారిన రాత్రిగా తను తీసుకున్న ఒక నిర్ణయం బట్టి తన గుండెలు కరిగిపోయాట ఆ దేవుని యొక్క గురించి మాటలు వింటున్నప్పుడు. కానీ మీరు ఎన్నో సార్లుగా ఎన్ని సంవత్సరాలుగా మీరు వింటున్నారు కానీ మీరు ఇంకనూ కరగకుండా ఇంకనూ రాతి హృదయంతోనే మీరుంటే మీకు మారు మనసు రాకపోతే అది కష్టమే. ఒక దినము మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఒక స్పృహ మనం కలిగి ఉండాలి. కనుక మీరు తీసుకునే ఒక నిర్ణయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆయన యొద్దకు చేరుస్తుంది. అలాగే రెండో రాత్రిలో కూడా చూస్తే రాజు మరణించాడట. వాడు పిచ్చి తెంగర వేషాలు వేసినందుకు అక్కడ ఏమైపోయాడట? రాజు అయితే ఏంటి, ఏమైతే ఏంటి. కనుక దేవుని అపహేళన చేసి అపవిత్రపరచాలని ఎవరన్నా చూస్తే దేవుడు వారిని విడిచిపెట్టడు అన్నదానికి నిదర్శనంగా వారిని కూడా దేవుడు లేపేశాడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఒకవేళ నేను అనుకుంటాను, ఇది నా పర్సనల్ కన్సెప్షన్లో, ఆ మాట అదేంటో అర్థం కాక గోడ మీద రాసిన రాత ఏంటో తెలియకపోతే తనకు ఆ తల్లిని పిలిపించి తల్లితో మాట్లాడుతున్నప్పుడు తల్లే సలహా ఇస్తుంది. ఏమని? మీ నాన్న కాలంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, మన దగ్గరే పనిచేశాడు చాలా కాలం, దానియేలు అతని పేరు, అతన్ని పిలిపించు, అతనికి ఇలాంటివి ఒక విషయాలు తెలుస్తాయి అంటే పిలిపిస్తే దానియేలు చెప్తాడు మేనే టెక్లోఫరస్ అంటే అయిపోయిందిరా నీదని. ఆ తర్వాత ఏం జరిగింది? అలా చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి దానియేలు సత్కరించి పంపించాడు కానీ వీడు పశ్చాత్తాపడలే. అక్కడ మిస్టేక్ అది. ఇక్కడ పశ్చాత్తాపడి ఈయన కూడా దానియేలు చెప్పిన విధానంలో ఏమన్నా దేవుణ్ణి వేడుకొని ఉంటే మేబీ బెల్షాసర్ పరిస్థితి వేరేగా ఉన్నాం. 5వ అధ్యాయంలో మార్పు జరుగుతుంది దానియేలు గ్రంథంలో, కానీ అక్కడ జరగలే. సో ఇక్కడ వాళ్ళ లైఫ్ అలా ఎగిరిపోయింది. మరి 4వ ప్రశ్న మనం చూస్తే ఇక్కడ 4వ రాత్రి ఏంటంట? ధనవంతుడుకు ప్రశ్నించబడిన రాత్రి. ఇక్కడ కూడా మనం చూద్దాం ఈ యొక్క 4వ రాత్రిలో జరిగిన సందర్భాన్ని. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. ఇక్కడ చూడండి, ఈ యొక్క 4వ రాత్రి ఏంటట? ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రి. ఈ రాత్రి ఏం జరుగుతుందట? ఆ ధనవంతుడు దేవుడు అన్నీ మాట్లాడితే వాడు అంటాడు వాడికి అన్నీ ఉన్నాయి. ధనవంతుడు అంటే ఇంకేంటి, వాడి కొదువు ఉంది, అన్నీ వాడి దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, బాబు ఈ రాత్రి ఏం చేస్తున్నారట? నీ ప్రాణమును అడుగుచున్నారు అంటున్నాడు. ఇక్కడ ఈ ఫ్రేజ్ మీరు గమనించండి. అడుగుతున్నాడు అనలేదు, అడుగుచున్నారు అంటే ఇట్స్ అ ప్లూరల్ ఫామ్. అంటే ఏకవచనం కాదు, బహువచనంగా మాట్లాడుతున్నారు. అంటే చాలా మంది అడుగుతున్నారట. ఏం అడుగుతున్నారు? వీడి ప్రాణాన్ని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మరణం అనేది ఎన్నో రకాలుగా ప్రతి మనిషి వెనకాతల తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఏ చిన్న సందర్భం దొరికినా సరే మరణము వదలదు. అందు నిమిత్తమే మనకేం కావాలంటే యేసు రక్తము మన మీద ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము సురక్షితంగా ఈ లోకంలో ఉండాలంటే, మనం మన రాకపోకలందు చక్కగా ఆయనకు సన్నిధి మనతో పాటు ఉండాలంటే మనకి కావాల్సింది ఆయన సన్నిధి కావాలి, ఆయన ఉండాలి. అందుకనే మోషే పిచ్చోడండి, మోషేకి తెలియంది ఏమని ఉందా? అరణ్య మార్గంలో ప్రతి డొంక అన్నీ కూడా తెలుసు. కానీ ఎందుకు అంటాడు మరి నీ సన్నిధి నాకు తోడుగా వస్తే కానీ నెలను అని ఎందుకు మొరాయించాడంటే ఆ మార్గములో ఎన్నో ప్రమాదాలు పొంచున్నాయి. హల్లెలూయా. ఆయన కూడా అపోస్తల కార్యములో ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు కదా. అంటే ఆయనకి బుద్ధి బలమే కాదు, ఆయనకి కండబలం ఉంది. కండబలం ఉంది కాబట్టి ఐగుప్తుడిని ఒక్క షాట్కి చంపేసి 6 అడుగులు గొయ్యి తవ్వేసి ఆయన ఒక్కడే కప్పెట్టేసి పారిపోయాడు. అవునా? మనకేమన్నా సమాధి కార్యక్రమాలు అయితే తవ్వండ్రా అంటే 2 గంటలు 3 గంటలు, అవునా? అది ముందుగా చెబితే మనం వెళ్ళిన తర్వాత కూడా వెయిటింగే మళ్ళా, అవునా?
కానీ అలాంటిది ఏమీ లేదట. మోషే అన్ని కార్యక్రమాలు సమాధి చేసి వెళ్ళిపోయాడు కదా. అంటే అన్నిట్లో ప్రావీణ్యం ఉంది, ఏమన్నా చేయగలడు, తన యొక్క శక్తిని కూడా నమ్ముకొని చేయగలడు. కానీ వేస్ట్ ఎందుకట? ఎందుకంటే ఇవన్నీ కూడా సున్నా. ఎందుకంటే నువ్వే అల్టిమేట్గా. ఎందుకంటే ఆయన బలవంతుడు అనండి. యేసుప్రభు బలవంతుడేనా? బలవంతుడే. ఆయన ఎంత బలవంతుడు అంటే, మీరు యెషయా గ్రంథం మీరు చదువుతున్నప్పుడు కానీ, కొన్ని కీర్తనలు చదువుతున్నప్పుడు, నేను చూపించలేను, టైం అయిపోతుంది. ఆయనక వాయిస్ ఎలా ఉంటుందంటే, అనేక జల ప్రవాహములు ఒక ఘోషట. ఎంతో ఇంకా మైనములాగా కరిగిపోతాయంట పర్వతాలన్నీ కూడా ఆయన మాట్లాడితే. అలాంటిది. అందుకనే ఆయన్ని అందరూ కూడా ఒక కోణంలో చూస్తారు కాబట్టి ఈ రెండో కోణం అర్థమవుద్దు. దేవుడు ఎప్పుడు ప్రేమామయుడు, సృష్టికర్త అనేది, కానీ ఆయన లయకర్త కూడా. అవునా కదా? చెప్పాలి. లయకర్త అంటే ఏంటి? ఏం చేస్తారు? నాశనం చేస్తారు. నాశనం చేసేవాడిని లయకర్త అంటారు. అలాంటిది దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. కనుక నిన్ను కాపాడగలడు, అవసరం అనుకుంటే నిన్ను చంపేస్తాడు కూడా, చంపేయగలడు కూడా. అందుకనే మనం ఎవరికి భయపడాలట? ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అక్కడ కూడా నాకు నచ్చింది ఏంటంటే, అక్కడ భయం గురించి రాస్తూ దాని భయానికి ముందు ఒక మాట చేర్చారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవల. చూడండి, నరకములో వానికి మిక్కిలి భయపడు. అక్కడ నరకములో వెయ్యి వాడికట ఏంటంటే మామూలు భయపడడం కాదు, మిక్కిలి భయపడాలట. అంటే మరి ఎక్కువగా భయపడాలి. అంటే ఆయన ఎలాంటి దేవుడు? భయంకరుడైన పరాక్రమశాలి. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాంటి దేవుడే చెబుతున్నాడు ఏంటో తెలుసా ఆ ధనవంతుడికి? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. అరే వెర్రుడా, నీ ప్రాణాన్ని అడుగుతున్నారా ఈ రాత్రి? అవి నేను ఒక్క మాట ఎస్ అని అనుకోండి, అయిపోయింది మీ పని. కానీ నీ ప్రాణాన్ని అడుగుతుంటే నేను ఆపివేస్తున్నాను, నేను అడ్డుకుంటున్నాను, ఏం చేయమంటావు అని దేవుడు ఇక్కడ సమాధానం చెబుతున్నట్టు. అనీతిమంతులుగా సమాజానికి లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న వారిని ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారందరినీ కూడా ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుందంట? ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూనే ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అనీతిమంతులుగా, దేవునికి విరోధులుగా మారుతూ దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రతి వారికి కూడా ఈ ప్రకృతి ఎప్పుడు కూడా వారిని ఒక దృష్టి పెడుతూనే ఉంటుందంట. కానీ దేవుడే వారిని కూడా ఆపుతున్నాడట. దేవుడే వారిని ఆపుతున్నాడట. ఎందుకంటే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని. మీకు అర్థమవుతుందా? ఒకసారి అంటదట, ఒక దుర్మార్గుడు అనేక మందిని చంపేసి తప్పించుకుంటూ వచ్చి ఇంట్లో హ్యాపీగా పడుకున్నాడట. పడుకుంటే ఆ ఇంటి స్లాబ్ పైకప్పు అంటుందంట దేవునితోని, దేవా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, ఈ యదవ మీద దబ్బని పడిపోతాను అన్నదట. అంటే దేవుడు అన్నాడట, ఆగు నేను చెప్తాను అన్నాడట. అలాగా ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అట్నుంచి ఒక లారీ లారీ కూడా మాట్లాడుతున్నట్ట, ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వు, 2 నిమిషాలు అడవించి వెళ్ళిపోతానంటే దేవుడు ఆగు అన్నాడట. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ వాక్యం చదవండి ఒకసారి. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారంటే ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ కూడా నిరంతరం ఏం చేస్తాయట? మిమ్మల్ని ఎప్పుడు లేపెద్దామని చూస్తుంటాయట. నీ ప్రాణం వాటికి కావాలి, కానీ దేవుడు మనల్ని అడ్డుకుంటున్నాడండి. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీ కోసము ఇంకనూ ఒక అవకాశం ఉంది దేవుని యొద్ద. నువ్వు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వెళ్ళగలిగితే, దేవుని క్షమాపణ కోరుకోగలిగితే, వారు అడుగుతున్న వారి నోరును దేవుడు మోస్తాడు. కానీ ఈ రోజుల్లో అవేమి నాకు పట్టవు, ఏం పర్వాలేదు నాకు, నువ్వు చెప్పుకో అన్న రీతిలో ఉంటున్నారు. దేవుడు మౌనంగా ఉంటే వాటి పని అవి చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్త. కనుక మీరు ఇక్కడ ఈ యొక్క 4వ రాత్రి ధనవంతుడు ప్రశ్నించబడ్డాడు. వాడే కాదు, ఈరోజు మీరు కూడా ప్రశ్నించబడ్డారు. అవునా కదా? దేవుడు మిమ్మల్ని కూడా ప్రశ్న వేస్తున్నాడు.
అడుగుతున్నారట, మీ ప్రాణం అడుగుతున్నారట. కానీ మీరేం చేస్తున్నారో ఆలోచించండి. ఇక్కడ కూడా చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 17, 18 వచనాలు చూడండి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఓకే, మీరు ఇందులో ఏమైనా గమనించారా? ఇదే మరి చివరిగా నేను ముగించేస్తాను. మీరు కరెక్ట్గా నాకు చెప్తే నేను ముగించేస్తాను. ఈ యొక్క లేఖన భాగంలో ఏమన్నా ప్రత్యేకమైనది గమనించారా? ఏముందండి గమనించడానికి? అంత వాక్యమే అంటే వాక్యంలోనే ఒకటి ఉంటుంది, గమనించండి. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానో దానికి లింక్ అయి ఉంటేనే అవన్నీ వేస్తాను, లేకపోతే ఏం నేను. సరే, పోనీ ఈ యొక్క మాటలు ఎవడు చెప్తున్నాడు చెప్పాలి. ధనవంతుడు తానులే, అక్కడే రాశారు కదా, ఏంటట, నేనేమి చేతును తనలో తానే ఆలోచించుకుంటున్నాడట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ద సెల్ఫ్ రైచియస్నెస్ అంటారనమాట. అంటే స్వార్థపూరితంగా వాడి గురించే, వాడు ఎంత స్వార్థం ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి. అప్పుడు అతడు, నా పంట అనండి, ఇట్స్ మైన్, నా పంట ఇక్కడ సమకూర్చుకున్నటకు ఇదేంటట, నా పంట నాకు స్థలము చాలదు కనుక అనుకుంటున్నాడట. ఆ తర్వాత చూడండి, నా కొట్లు విప్పి కదా, అంటే ఎవ్రీథింగ్ అంటే వాడే, నేనే. ఇప్పుడు దేవుడి సెలవు ఇవ్వకపోతే ఏ నరుల కష్టము ఎక్కువ కూడా కాదంట దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుడే ఒకవేళ కానీ అప్రూవ్ చేయకపోతే మన జీవితంలో కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేవు కదా. ఇందాకలే చెప్పాను, నా ఇష్టం కాదు, ఇది దేవుని ఇష్టంగా మనం బ్రతకాలని, మీరు మీ సొత్తు కాదని కూడా మీకు తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వీడు మాట్లాడినట్టే అనేకులు మాట్లాడుతున్నారు కదా ఈరోజు కూడా. ఏంటట, ఇక్కడ నా స్థలం అంటున్నాడు, నా పొలం అంటున్నాడు, ఇంకా నా కొట్లు అంటున్నాడు, అన్నీ కూడా. అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే హైలైట్ అవుతున్నావో, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావో, వీడు నా గుణంతో మాట్లాడితే దేవుడు నీ గుణంతో స్టార్ట్ చేస్తాడు. అదేనా? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు అనమాట, అరే నీ ప్రాణం అడుగుతున్నాడు అంటున్నాడు దేవుడు. అదేనా? వెర్రివాడా అని ఒక సంబోధిస్తూ, అలా నువ్వు వస్తే దేవుడు ఇలా వస్తాడు. కనుక జాగ్రత్త, ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడే ప్రధాన కాపరిగా ఉండేటట్టు చూసుకోండి. హల్లెలూయా. నీ జీవితానికి ఎంతన్నా చాలిన దేవుడు నా దేవుడే, యేసు ప్రభువారే. కాబట్టి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేం చేద్దాం అనుకున్నా సరే, వీడు ధనవంతుడు అయిపోయాడు. ఆ రోజు అయిపోయారా? రాత్రి వేళ వాడి యొక్క జీవితంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ ఈ రోజుకి కూడా దేవుడు ఎంతో మంది జీవితాల్లో హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఏంటి నీ సంగతి అంటున్నప్పుడు కూడా వారు పట్టలేని స్థితిలో, నాది కాదు కదా పక్కోడికి అని చెప్పి మీరు పక్కోడికి చూపిస్తూ ఉంటారు. అంతా కూడా పక్కోడిదే. దేవుడు వాడి గురించి మాట్లాడతాడు, మీకెందుకు, మీ సంగతి మీరు చూసుకోండి. కనుక దేవుడు మిమ్మల్ని ఒక హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ హెచ్చరిక లోబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు కనికరం వస్తుంది. అందుకని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడట. అవునండి, దేవుడు మనకి చెప్తున్నాడు, సరే తెలుసో తెలియక ఏదో చేసావు సరే, కానీ వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుని కనికరం పొందుకో. ఫలితంగా దేవుని కనికరం ఉందనుకోండి, దేవుడు మీకు సహాయకుడిగా మారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇంకా చిన్న మెసేజ్ చూద్దాం, చిన్న మాట. సో యేసే నిజదేవుడని మారు మనసు మనం పొందాలి. అది సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషిగా కూడా, అందరూ క్రైస్తవులే కదా, క్రైస్తవులే మారు మనసు పొందాలండి. మనిషి అన్నవాడు కదా, అందరు కూడా. యేసు ప్రభువారు అందరికీ ప్రభువా, క్రైస్తవులకే ప్రభువా? అందరికీ ప్రభు. కాబట్టి ఆయన మన కొరకు చేసిన త్యాగము వృధాగా పోకూడదు. అది ఒక చిన్న మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 29-30 వచనాలు కూడా చూద్దాం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. అదండి, ఎవరంటే అప్పుడు కూడా రాత్రే. ఎవరు? ఇస్కరియోతు యూదా
అదంతా అక్కడ సందర్భం జరిగిపోయిన తర్వాత ఆ హోలీ కమ్యూనియన్ జరుగుతుంది అక్కడ. బలారాధన కార్యక్రమం జరుగుతుందట అక్కడ. ఆ ముక్క పుచ్చుకొని వెంటనే ఆడు బయటికి వెళ్ళాడు, అయిపోయింది ఆడి పరిస్థితి. ఇంక మరి రాలేదు ఇంకా. అంతే. కాబట్టి నీ యొక్క స్థితి ఎందుకంటే నిన్ను ఎప్పుడు కూడా నిరంతరము కూడా కొన్ని నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. అతీత శక్తులు అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. కానీ నా యేసు రక్తములో మీరు కానీ సురక్షితంగా ఉంటే అవేమీ మిమ్మల్ని చేయలేవు. యేసు రక్తం రావాలంటే ఆయనతో అన్యోన్య సహవాసములో ఉండాలి. అంటే ప్రతి వారము కూడా సంఘానికి రావాలి, సేవకులతో సహవాసములు ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో మీరు ఎదగాలి. ఇలాంటి యొక్క సహవాసములు ఉంటేనే ఆ అడుగుతున్నవేవి కూడా నోరు వెప్పకుండా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. లేకపోతే ఎంతసేపు అండి. ఇప్పుడు సముద్రాలంతటినీ కూడా యెర్మీయా గ్రంథంలో మనకు ఒక ఒక వచనం ఉంటుంది. ఏంటట, ఆ మహాసముద్రాలంతటికీ కూడా ఒక సరిహద్దుగా ఒక చిన్న ఇసుకేసి ఆపాడు. అవునా? ఆ ఇసుక నాటి రాలేవు. అంత మహాసముద్రాలు ఎంత ఘోషించినప్పటికీ కూడా దేవుడి యొక్క అద్భుతమైన సృష్టిలో చూడండి, దేవుని మాటకి సమస్తము కూడా లోబడుతున్నాయి, ప్రకృతి అంతా కూడా. కానీ ఆయన స్వరూపంలో తయారు చేయబడిన నువ్వు నేను కూడా దేవునికి లోబడపడం నిజంగా విషాదమే, విచారం, బాధాకరమైన చెప్పాలి. కనుక దేవుడు చిన్న ఆజ్ఞ వేస్తే అవి దాటుకొని రాలేవా? అప్పుడప్పుడు సరదాగా వస్తేనే అయిపోతుంది కదా, దాన్ని సునామీ అంటున్నారు కదా, అయిపోద్ది, అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాయి. ఎంతసేపు అండి. ప్రకృతిని ఎవడేం చేయగలడు? ఎవడేం చేయలేడు. కనీసం అది ఎవరు కనీసం ఆపలేరు కూడా. ఎంత టెక్నాలజీ ఉంటున్నప్పటికీ, ఎంత ధనం ఉంటున్నప్పటికీ ఫలానాది జరుగుతుంది, రావచ్చు అని ఒక చిన్న క్యాలిక్యులేషన్ మాత్రమే చేయగలరు. కానీ ప్రకృతిని ఎవరు కూడా ఆపలేరు. అందుకని ఇందాకలని చెప్పాను, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అనండి. కాబట్టి ఆయన సర్వాధికారిగా, సర్వము మీద అధికారిగా ఉంటున్నాడు. ప్రకృతి మీద, నీ మీద, అన్నిటి మీద కూడా, విశ్వం మీద, బ్రహ్మాండముల మీద ఆయన అధికారి, సర్వాధికారి, ఎల్ షదాయ్. హల్లెలూయా. కాబట్టి అంత దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, అంత దేవుడు మన పక్షమునే ఆయన పోరాటం చేస్తూ ఉంటున్నప్పుడు నీకేంటి చింత? అయితే నువ్వల్ల తీసుకోవాల్సింది ఒక చిన్న నిర్ణయము నీ జీవితాన్ని మారుస్తుంది. అది మంచి నిర్ణయమై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక 4 రాత్రుల్లో రాహాబు రాత్రి మొదటి రాత్రిగా తను తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చేసి యేసు ప్రభు వారి యొక్క ఒక తల్లిగానే మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ వంశవాళిలో నుంచి యేసు ప్రభు వారు వచ్చేసారు కదా. మరి రెండో రాత్రి ఏంటి? రాజు మరణించిన రాత్రి. కాబట్టి వాడు తీసుకున్న ఒక నిర్ణయము వాడికి ఏమీ లేకపోయినా అప్పటి వరకు కూడా మంచి యొక్క ఈ బబులోన్ సామ్రాజ్యం చాలా తలమానికంగా ఉంది ప్రపంచం అంతట్లో కూడా. కానీ ఆ తర్వాత నుంచి బెల్షాజర్ తర్వాత నుంచి మాదియా పారసీకుల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ఒక్క రాత్రే. అంటే నీవు తీసుకున్న నిర్ణయము ఎలా ఉంది అనేది ఆలోచించు. మరి మూడోది మనం చూస్తే ఏంటంటే రక్షకుడు అప్పగించబడిన రాత్రి. ఒకవేళ ఆయన అప్పగించుకోకపోతే ఈరోజు నీకు నాకు ఈ యొక్క స్థలం లేదు, ఈ రక్షణ లేదు. అయితే తన్ను తాను అప్పగించుకుంటేనే, అంతేగాని బలవంతంగా యేసు ప్రభు మీద ఎవడు ఏమీ చేయలేడు. చివరిగా చూస్తే ధనవంతుడు ప్రశ్నించబడిన రాత్రిగా. కాబట్టి వాడికే కాదు, ఈరోజు మనకి కూడా ప్రశ్న వర్తిస్తుంది. కనుక దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. నిజంగా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఇలా ఇక వాక్యం వింటున్నావు ఈ యొక్క దినాన్న, అవునా కదా? ఈ యొక్క పునరుద్ధాన వేళ చక్కటి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో దేవుడు చక్కటి యొక్క కార్యము చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే. కానీ మీరే దాన్ని విస్మయించి నిర్లక్ష్య వైఖరితో మీరు చేసుకున్న కొలది దాని పరివసనాలు కూడా చాలా తీవ్రంగానే ఉండబోతాయి. కనుక సమయము కొంచెమని ఎరిగి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మినుకుల్లో ఫలించిన గాక. సో ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే 4 nights. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనకిచ్చినాక సమయాన్ని ఉన్నతంగా మరి దేవుని యొక్క మహిమార్థం మనకి శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు మన జీవితంలో ఫలించేలాగన ఒక నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్దాం. దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక సందర్భాల్లో నేను కూడా ప్రశ్నించబడుతున్నప్పటికీ కూడా ఆ ప్రశ్నలో అర్థము తెలియక సరైన నిర్ణయం తీసుకోలేక నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను నాయన. మరి చక్కటి నిర్ణయం తీసుకున్న రాహాబు రాత్రి
తనకు జీవితమే మారిపోయింది. మరి రాజు తీసుకున్నాక చెత్త నిర్ణయం వలన, పశ్చాత్తాపం లేకపోవడం వలన తను హతుడైపోయాడు. యేసు ప్రభువారు ఆయన అప్పగించబడిన రాత్రి మనకి ఇలాంటి స్వేచ్ఛని తెచ్చింది. బంధకములోంచి మనల్ని విమోచించాడు దేవుడు. కనుక నీ నిర్ణయం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వేసుకోండి.